సమ్మర్ స్పెషల్ చాలా అంటే చాలా చలువ చేస్తుంది, టేస్టీగా ఉంటుంది అండి. అదే అండి మజ్జిగ చారు. ఈ విధంగా చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి కాస్తింత మజ్జిగ చారు వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. మరి ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మంచిగా గడ్డ పెరుగు తీసుకోండి. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా గడ్డ పెరుగుని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. తీసుకున్న తర్వాత కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకొని అంతా కూడా వేసుకోండి. ఈ విధంగా ఒక స్పూన్ తోటి చిల్లకొట్టుకోండి. ఈ విధంగా చిల్లకొట్టిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అంటే మరీ అంత పలుచగా కాకుండా మరీ అంత చిక్కగా కాకుండా ఈ విధంగా చేసుకోండి. చూడండి చాలా మంచిగా అయిపోయింది. తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసి సన్నగా వేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర మరియు పచ్చిమిర్చిని చీల్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే ఏ విధంగా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి మంచిగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా వేసిన తర్వాత అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కొత్తిమీరని వేసుకొని ఈ విధంగా మొత్తము కూడా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత మనము ముందుగా తయారు పెట్టుకున్నటువంటి మజ్జిగలో ఈ పోపుని వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి మన మజ్జిగ చారు తయారైనట్టే. మీకు గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. మీరైతే ఏ విధంగా చేసుకుంటారో నాకు కూడా చెప్పండి. అదేవిధంగా ఎక్కడి నుంచి మీరు నా ఛానల్ అనేది చూస్తున్నారో నాకు కూడా తెలుస్తుంది కాబట్టి చూస్తున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.